భూసేకరణ చట్టంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడాన్ని రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం స్వాగతించారు. కోర్టు తీర్పును సమర్థించారు. తాము మొదటి నుంచి ఇదే చెబుతున్నామని జీవో 123 భూ నిర్వాసితులకు మరింత అన్యాయం చేసేది అంటున్న కోదండరాంతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. జీవో నెంబర్ 123 భూసేకరణ చట్టం సంబంధించి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ జేఏసీ చైర్మన్ కోదండరాం సార్, దీన్ని ఎట్లా చూడొచ్చు సార్ మధ్యంతర ఉత్తర్వులు? ఇది ఒక మంచి పరిణామం, అందరూ ఊహించింది. ఎందుకంటే 1894లో బ్రిటిష్ వాళ్ళు తెచ్చిన భూసేకరణ చట్టము దాని స్వభావం వేరు. అంటే అంతిమ అధికారం భూమిపై ప్రభుత్వానికి ఉంటుందన్న ఆలోచనతో ఆ చట్టాన్ని తెచ్చింది. నీ భూమి నీది కాదు, ప్రభుత్వం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. తీసుకుంటున్నటువంటి సందర్భాల్లో తోచిన నష్టపరిహారం ప్రభుత్వం ఇస్తుంది, కాదంటే కోర్టుకు పోవాలి. ఈ చట్టం వల్ల ఏమైందంటే సరళీకరణ మొదలైనాక విచ్చలవిడి భూసేకరణ జరిగి చాలామంది రైతులు నష్టపోయినారు. నష్టపరిహారము దొరకక ఇబ్బంది పడ్డోళ్ళు కూడా బోలెడు మంది ఉన్నారు. కాబట్టి దేశవ్యాప్తంగా చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమాలు నడిచినాయి. ఆ నడిచిన సందర్భంలోనే 2013 చట్టం అనేది ఒక సుదీర్ఘ పోరాటాల ఫలితంగా అనేక మంది త్యాగాల వలన వచ్చినటువంటి చట్టం అది. ఆ చట్టం మొట్టమొదటిసారి ప్రభుత్వానికి ఉండే విశిష్టాధికారాలను పరిమితం చేసి భూ నిర్వాసితులకు కొన్ని హక్కులను కల్పించింది. ఆ హక్కులను గౌరవించి అమలు చేయవలసిన బాధ్యత ఆ ప్రభుత్వాలపై ఏర్పడింది. ప్రభుత్వం భూసేకరణకు 2013 చట్టాలను విధిగా పాటించాలి. సేకరణ ప్రక్రియ 2013 దాంట్లో మార్పు చేయడానికి వీల్లేదు అని అది చట్టంలో రాసింది. రాజ్యాంగం ప్రకారం కూడా ఒక్కసారి కేంద్రం చట్టం చేస్తే దాన్ని రాష్ట్రం మార్చడానికి వీల్లేదు. కాబట్టి ఆ పద్ధతులను పాటించాలి. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం 123 జీవో ద్వారా భూమి కొనుగోలు చేయటం ఇవాళ మరి దాన్ని కోర్టు తప్పుబట్టింది, పక్కన పెట్టింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గ్రహించాలి. కొత్తగా తెచ్చిన చట్టం కూడా ఇదే రకంగా కోర్టులో ఇబ్బందులను ఎదుర్కొంటుంది, అది నిలవదు. సార్, మీరు ఇప్పటికే మౌన దీక్ష చేపట్టారు. ఒకవైపు భూసేకరణ అంటే ప్రాజెక్టు గట్టంటే భూసేకరణ చేయాలి. ఇప్పుడు భూసేకరణ సంబంధించి ఇప్పుడు వచ్చినటువంటి ఈ మధ్యంతర ఉత్తర్వులు కావచ్చు, మీరు చేసేటువంటి పోరాటం కావచ్చు, ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి? ఖచ్చితంగా ప్రభుత్వం ఇంకా ఈ పద్ధతులను పాటించడానికి వీల్లేదు. ఖచ్చితంగా ఆ పద్ధతులను ప్రభుత్వం విడనాడాల్సి వస్తుంది. కోర్టు ఒకసారి తీర్పు ఇచ్చిన తర్వాత దాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు జరిగిన 2016 చట్టం ఏంటంటే ఈ 123 జీవోను చట్టబద్ధం చేసే ప్రయత్నం, అది అన్యాయం కదా. ఏ స్ఫూర్తితో ఏ ఒక ఆలోచనతో కోర్టులు తీర్పునిస్తున్నాయో ఆ ఆలోచనను 2013 స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకొని చట్టం రావాలి. 2016 దానికి విరుద్ధంగా ఉంది కనుక ఈ జడ్జిమెంట్ నేపథ్యంలో ఒకటేందంటే భవిష్యత్తు స్పష్టంగా కనబడుతుంది. 2016 కూడా నిలవదు. ఈ నేపథ్యంలో మనం అర్థం చేసుకోవాలి. ఇది మొత్తంగా హైకోర్టు అయితే జీవో నెంబర్ 123కి సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తారని చెప్పేసి ప్రొఫెసర్ కోదండరాం చెప్పడం జరుగుతుంది. నల్గొండ టౌన్ హాల్ నుంచి కెమెరామెన్ రవితో అశోక్, HM టీవీ, నల్గొండ.